ఏజు 32 ఏళ్లు, ఎత్తు 5 అడుగుల 9 ఇంచులు, బరువు 80 కిలోలకు పైనే, 40 ఇంచుల ఛాతీ, కోరమీసం, గుబురుగడ్డం, చురకత్తు లాంటి చూపులు, అదురు బెదురు లేని చిరుతనడక, కొండారెడ్డి బురుజు సాక్షిగా మనోడికి స్టేట్లో ఏ మూలకెళ్ళినా యమా క్రేజ్, యూత్లో పిచ్చ ఫాలోయింగ్, సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను కూడా ఒంటి చేత్తో గెలిపించగలడు. ఒక యువ సంచలనం, సీమగడ్డపై మెరిసిన తురుపు మొక్క, అడుగు బయట పెడితే ప్రభంజనమే. కొండారెడ్డి బురుజు సాక్షిగా ఎక్కడ మీటింగు పెట్టినా మెచ్యూరిటీ ఫ్యాన్సే ఎక్కువ. బెంగళూరులో కూడా ఏపీకి చెందిన ఐటీ పీపుల్ సైతం ఈ యువ కెరటానికి ఫిదా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సీమగడ్డపై ఓ మెరుపు, ఓ ఉరుము. ఇతడు ఉరిమే ఉత్సాహం చూసే సీఎం జగన్ సిద్ధార్థను శాప్ చైర్మన్ చేసింది. ఈ దెబ్బతో సిద్ధార్థకు ఓ ఎక్స్ట్రా ఇమేజ్ యాడ్ అయింది. ఆడుదాం ఆంధ్రాతో స్టేట్ రౌండప్ కొట్టి ఆల్ సెగ్మెంట్స్లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే సోషల్ మీడియాలో యంగ్ పొలిటికల్ స్టార్ లీడర్, యూట్యూబ్లో అయితే సెన్సేషన్. పవన్ కళ్యాణ్ మీటింగులకు వచ్చే ఫ్యాన్స్కు ఓటు హక్కు ఉండదని చాలామంది చెబుతుంటారు. కానీ బైరెడ్డి ఫ్యాన్స్కు ఓటు హక్కుతో పాటు పొలిటికల్ క్లారిటీ కూడా ఉంది. ఫైవ్ ఫీట్ 9 ఇంచెస్ కింగ్ లాంటి సిద్ధార్థ రెడ్డికి ఓ కల పెండింగ్లో ఉంది. కడపలో 10వ తరగతి చదివి హైదరాబాదులో మధ్యలోనే బీటెక్ ఆపేసి పెదనాన్న బాటలో రాజకీయాల్లో నడిచి ఆ వెంటనే వైసీపీలోకి ఎంటర్ అయి ఇంతింతై ఒటుడింతై అన్నట్లు ఎదుగుతున్నాడీ డైనమిక్ యంగ్ లీడర్. చిన్న వయసులోనే వయసుకు మించిన కేసులతో రచ్చకెక్కిన రాజకీయంగా రాటుదేలాడు. మైకు పట్టుకుంటే మహామహులను కూడా తూర్పెత్తుతాడు. సబ్జెక్టు పరంగా చూసినా గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు చాలా శ్రద్ధగా కంటెంట్తో ఎంత పెద్ద కటౌట్నైనా ఖల్లాస్ చేస్తాడు. బైరెడ్డి అడ్డా నందికొట్కూరు. ఎప్పటికైనా ఈ సెంటర్ను ఏలాలన్నదే అతడి కోరిక. 2019లో మిస్ అయింది, 2024లో కూడా మిస్. ఎందుకంటే బైరెడ్డి ఓసీ, నందికొట్కూరు రిజర్వేషన్. సో ప్రతిసారి సొంత అడ్డాలో నిలబడే క్యాండిడేట్ను గెలిపించడం తప్ప తానే బరిలో దిగే అవకాశం దక్కడం లేదు. ఇదే అతడిలో రగులుతున్న రాజకీయ కాంక్ష, బాధ. నందికొట్కూరు మాత్రమే కాదు, కర్నూలు జిల్లాలో ఏ సెంటర్లో బైరెడ్డి అడుగుపెట్టినా ఆన్ ద స్పాట్ వందల్లో ఫాలోవర్స్ సిద్ధార్థుడి వెంట నడుస్తారు. ఇతడి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇది చూసి జిల్లాలోని కొందరు నేతలే ఓర్వలేకపోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జగన్ మాత్రం సిద్ధార్థ రెడ్డి నా మనిషి అని అప్పటికి వారిని వారించినా ఒకవైపున అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి. Please subscribe .news.